మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మ. సో చాలా వరకు కూడా ఎక్కువగా మనము బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం బాగుంది సార్, కానీ ఇప్పటి వరకు ఎవరు చేయండి. అండ్ అలాగే ఒక వ్యాపారం జనరేట్ చేస్తున్నాము అంటే కస్టమర్స్ ఏది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అది మనం ఎక్కడెక్కడ అమ్మాలి, దానివల్లనే మన సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి అని చెప్తూ ఉంటారు. సో అలా కంప్లీట్గా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అంటే అవన్నీ చూసుకొని ఒక బిజినెస్ని మొదలు పెట్టాలి అంటే ఇప్పుడున్న మార్కెట్కి ఏ బిజినెస్ అయితే సెట్ అవుతుంది సార్? సో మనం ఎక్కువగా మొదటి నుంచి ఫుడ్ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడుతున్నాము మన ఐడియాస్లో కానీ దీనిలో కానీ. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఐడియా ఏంటంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, అటువంటి ఐడియా అనమాట. ఎక్కడా లేదు, దీన్ని ప్రతిరోజు పండగే. వాస్తవానికి ఏంటంటే ఇది నేను ఎన్నోసార్లు పెడదాం అనుకున్నాను, బట్ యాజ్ ఎ బిజినెస్ కన్సల్టెంట్గా అంటే మన బిజినెస్కి అడ్వైజ్ ఇవ్వటమే కానీ పెట్టడాలు తక్కువ ఉంటాయి కదా. మనం 10 మందికి అడ్వైజ్ చేసే దీనిలో ఉన్నాం కదా. సో అన్ని పనులు మనం చేయలేం కదా. ఇది ఒక ఎవర్ గ్రీన్ ఐడియా, ప్రతి చోట కూడా చేయొచ్చు. నేను ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ నేను విజయవాడలో ఒక నవరంగ్ ప్యాకేజ్ సెంటర్లో నేను ప్రత్యక్షంగా చూసిన ఇది. ఎవరు ఆ ఒక్క చోట తప్పితే ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళు చక్కగా పొద్దున్నే పూర్ణాలు ఉన్నాయి కదా, పూర్ణాలు పక్కన అక్కడ ఇడ్లీలు, టిఫిన్లు, లేకపోతే దోశలు, పూరీలు, ఇలా టిఫిన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి కదా. ఒక చోట ఒక షట్టర్లో వాళ్ళు ఓన్లీ పూర్ణాలు మాత్రమే వేస్తారు. చక్కగా పూర్ణాలు వేస్తే నెయ్యి వేసుకుని జనాలు హాట్గా అసలు ఒక్కొక్కళ్ళు 2 ప్లేట్లు, 3 ప్లేట్లు, 4 ప్లేట్లు తినేస్తూ ఉంటారనమాట. సో మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు. సో ఈ బిజినెస్ ఐడియాలో ఏంటంటే టిఫిన్ సెంటర్, ఇప్పుడు మనం ఈ మొబైల్ వ్యాన్స్ ఇవన్నీ వచ్చినాయి కదా, మొబైల్ వ్యాన్స్లో కూడా పెట్టేసి మనం చాలా ప్లేసెస్లో పెడుతున్నారు కదా. వాళ్ళు కూడా జనరిక్గా ఇవి బజ్జీలు వేయటం, లేకపోతే టిఫిన్స్ పెట్టడం. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు టిఫిన్ తినాలనిపించదు, డిఫరెంట్ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఈవెన్ ఒకప్పుడు ఉడిపి హోటల్లో హల్వా, తర్వాత రకరకాల స్వీట్స్ అన్న పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా చేయట్లేదు. సో వాళ్ళు కూడా జనరిక్ ఫుడ్సే ఇవే పెడుతున్నారు. సో కేసరి పెట్టేవాళ్ళు ఇంతకుముందు. సో నేను అనుకునే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న టిఫిన్ సెంటర్స్కి కొంతమందికి మనం అడ్వైజ్ చేయబోతుంటే వాళ్ళు ట్రెండ్ మార్చుకోవట్లేదు. వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు ఒక ప్రాసెస్కి అలవాటు పడిపోయారు. సో నేను దీన్ని ఎలా సజెస్ట్ చేస్తున్నానంటే ఏదో ఫుడ్ ట్రక్ అయినా పెట్టండి, లేదంటే ఇంట్లోనే మీ ఇంట్లోనే చక్కగా ఇంట్లో వండి ఆ బయట టేబుల్ చైర్ వేసుకుని కూర్చుని ఒక మనిషిని పెట్టించేసేసి చక్కగా ఇంటి ముందు పెట్టేసినా కూడా ఏం కాదు. లేదు బయట ఫుడ్ పాయింట్స్ లాగా ఇప్పుడు చాలా చోట్ల బిర్యానీ పాయింట్లు మనం చూసాం, కుమారి ఆంటీ ఇంకా ఇట్లా కొంతమంది మనం చూసాం కదా, టేబుల్ చైర్ వేసుకుని వాళ్ళు ఎప్పుడు మధ్యాహ్నం భోజనం నుంచి మొదలు పెడుతున్నారు కదా. వాళ్ళు టేబుల్ చైర్ వేసుకుని టిఫిన్ పాయింట్లో చేయట్లే, వాళ్ళు ఆఫ్టర్నూన్ భోజనం పాయింట్లో వాళ్ళు చేస్తున్నారు. మనం చేసే పాయింట్లు ఏంటంటే, మనం చెప్పేది ఏంటంటే ఐడియా ఏంటంటే మంచి పులిహార, ఇప్పుడు నిమ్మకాయ పులిహార కాదు, చింతపొడి పులిహార, తర్వాత మంచి గారెలు, సో పండగకు చేసుకునే మోడల్ టైప్లో గారెలు, తర్వాత చక్కటి పాయసం, పాలతాకులు, పూర్ణాలు, తర్వాత రకరకాల మనకు ఏదైతే పండగల టైంలో మనం ఇళ్లలో చేసుకుంటామో ఒక రకరకాల బొబ్బట్లని, ఇంకోటని, అంటే హోమ్ స్నాక్స్ వేరు, అవి ఎట్లాగూ వేరేగా ఉంటాయి. అరిసెలు, రకరకాల ఐటమ్స్ ఏవైతే ఉంటాయో లడ్డూలు, అరిసెలు, అవి కాదు. ఈ టిఫిన్ లాగా తినగలిగే ఐటము, పండగలకు మాత్రమే చేసుకునే ఐటము. ఇప్పుడు సపోజ్ మొన్న మా ఇంట్లో ఉండ్రాళ్ళు, మన వినాయక చవితి రోజు ఐటమ్స్ వండారు కదా, ఉండ్రాళ్ళు చాలా అద్భుతంగా వచ్చినాయి, కుడుములు చాలా అద్భుతంగా వచ్చినాయి, పాలతాకులు చాలా అద్భుతంగా వచ్చినాయి. దురదృష్టం ఏంటంటే మళ్ళీ అటువంటి అద్భుతమైన ప్రసాదాన్ని మనం తినాలంటే సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే. మళ్ళీ వినాయక చవితి ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూడాలి. నేను చెప్పే బిజినెస్ ఐడియా ఏంటంటే ఇది చక్కగా అసలు ఇంట్లో ప్రతి మహిళ, ఆమెకేమి పెద్ద పాకశాస్త్ర నిపుణురాలు అవసరం కూడా లేదు, చక్కగా పండగలకి వండగలిగే ఐటమ్స్ని రెగ్యులర్ బేసిస్ మీద కనుక చేయగలిగితే జనం అసలు ఎంత హ్యాపీగా వాళ్ళు తింటారో. తర్వాత పండగల టైంలో దీన్ని ఆర్డర్లు 4 times, 5 times, 10 times. ఇప్పుడు ఏంటంటే సుగృహ సెంటర్స్లో ఓన్లీ పండగలప్పుడు ఈ ఆర్డర్ బేసిస్ మీద ఐటమ్స్ దొరుకుతున్నాయి. సో ఇప్పుడు ఈ బ్యాచిలర్స్ కానీ కొంతమంది ఇళ్లలో ఒంట్లో బాగాలు వాళ్ళు కానీ పండగల టైంలో ఇక అక్కడి నుంచి తెప్పించుకుని తింటున్నారు. ఇప్పుడు ఇదేంటంటే నేను చెప్పిన వ్యాపారంలో ఏంటంటే చక్కగా ఒట్టప్పుడు రిటైల్గా
తింటూ Sale ఉంటారు. చేసుకోవచ్చు. తర్వాత పండగల టైంలో హోల్సేల్ గా కూడా చాలా వస్తూ ఉంటాయి. ఎక్కువగా, అవును. తర్వాత ఎప్పుడైతే మనం స్పెషలిస్ట్ అవుతామో మ్మ్. ఈ ఫంక్షన్స్ అప్పుడు మ్మ్. ఈ శ్రావణ మాసం నోములు, కార్తీక మాసం నోములు, ఇట్లా రకరకాల నాట్ ఓన్లీ పండగలు, చాలా ఇళ్లలో సత్యనారాయణ వ్రతాలు జరుగుతూ ఉంటాయి కదా. అవును సార్. ఆ టైంలో ఇలా ఎవరైతే ఒక కాలనీలో కానీ ఒక ఏరియాలో కానీ స్పెషలిస్ట్గా ముద్ర పడతారో, వీళ్ళు పండగ రోజువారీ పెడుతున్నారు, పండగల ఐటమ్స్, పండగ స్వీట్స్, పండగ ఇవి వీళ్ళు బాగా చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఆర్డర్లు వస్తాయి. మ్మ్. సో ఇది ఇంతవరకు అసలు దీని మీద ఎవరు ఇచ్చేయలేదు. చాలా అద్భుతంగా దీన్ని ఒక బ్రాండ్ లాగా కూడా చేయొచ్చు. ట్రూ సార్, మీరు దీన్ని- చెప్తూ ఉంటే చాలా వరకు ఎక్కువగా మీరు అన్నట్టుగా మ్మ్. హాస్టల్స్ లో ఉంటూ హాస్- ఉంటారు. పండుగకి కొన్ని సార్లు రకరకాల కారణాల చేత అక్కడే వెళ్ళరు, ఉండాల్సి వస్తుంది. వెళ్ళలేరు. అవును, ఆ పండుగ ఇంట్లో లేము, అవును, ఆ తిండి వంటలు, అవును. ఆ పిండి వంటలు మనం తినట్లేము Yes, అన్న yes. ఫీలింగ్ ఇవన్నీ అవును. కలుగుతుంది. అవును, ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడం అవును, అవును, అండ్ ఎక్కువగా హాస్టల్ ఉన్న వాళ్ళకి అవును, రోజు అవును, ఏదో అవును. ఒకటి తినాలి అవును, అనిపిస్తుంది. అవును, అవును. సో అది సో వాళ్ళు ఏంటంటే నాట్ ఓన్లీ పండగ అప్పుడు ప్రతిరోజు పండగే. నేను ఈ కాన్సెప్ట్ పేరు ఒకవేళ నేను కనుక దీన్ని స్టార్ట్ చేసి ఉండుంటే ప్రతిరోజు పండగ అనే ఒక శీర్షిక మీద దీన్ని ఒక రిటైల్ సెంటర్స్ కూడా పెట్టచ్చు. Super ఎవరైనా ఒక లార్జ్ స్కేల్లో కనుక మన ఆడియన్స్ లో ఎవరన్నా కనుక ఆలోచిస్తే ఫ్రాంచైజీ మోడల్లో కూడా దీన్ని పెట్టచ్చు. దానికి కావాల్సిన గైడెన్స్ మనం ఇవ్వగలుగుతాం. గ్రేట్. ఎలా ఫ్రాంచైజీ పెట్టాలి, ఎలా బ్రాండ్ క్రియేట్ చేయాలి, దాని ఎలా ఇన్వెస్ట్మెంట్ తేవాలి, దీన్ని ఎలా. ఎందుకు సార్ ఇప్పుడు చాలా మంది ఫుడ్ రిలేటెడ్ గా బిజినెస్ కూడా ఎస్ చేస్తారు. ఎస్ 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 వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించి ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఎక్కడో ఫుడ్ ట్రక్ పెడుతున్నారు, ఆల్రెడీ 4 ట్రక్కులు పెట్టేశారు ఒక చోట. ఇంతకుముందు బాగుండేది బిజినెస్, ఇప్పుడు 3 ట్రక్కులు వచ్చేసినాయి, 4 ట్రక్కులు. ఇతని వ్యాపారం తగ్గింది. అప్పుడు ఇతను ఏం చేయాలి, ఇన్నోవేటివ్ గా కొంచెం ఇలా వాళ్ళు ఎవరు పెట్టింది టోటల్ ఇందులోకి మారిపోవాలి. అవును సార్. సో మరి దీని పెట్టుబడి ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఒక సపోజ్ ఇంట్లో నుంచే వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే, టేబుల్ చైర్ స్టార్ట్ చేసుకుంటే 10-20 వేలతో స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కడన్నా చిన్న సెంటర్ ఏదన్నా పెట్టుకుంటే పక్కన ఇంటి కొంచెం కార్నర్లో 1 లక్ష రూపాయలు, ఇంకొంచెం కమర్షియల్ ఏరియాలకు వెళ్తే ఒక 2 లక్షల రూపాయలు, ట్రక్ ఫుడ్ ట్రక్ లాంటి చిన్న ఫుడ్ ట్రక్ లాంటి పోతే ఒక 3 లక్షల రూపాయలు. ఏది చేసుకున్నా ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే మనం చేసుకున్నారనుకున్నా కూడాను డైలీ ఒక 2,000 రూపాయలు అసలు 2,000 to 3,000 ఎవ్రీడే సంపాదించుకోవచ్చు. కొంచెం లార్జ్ స్కేల్లో ఫుడ్ ట్రక్ రేంజ్లో కనుక వెళ్తే 10,000, 15,000 ఆర్ 25,000 పర్ డే. మళ్ళీ చెప్తున్నా నేను, ఎవ్రీ టైం చెప్పేటప్పుడు ఇక్కడ జాక్ పాట్స్ ఉంటాయి. అంటే మంత్లీ రోజువారీ వచ్చే ఆదాయం మంత్లీ ఒక 50,000, 1 లక్ష రూపాయలు వస్తే ఇలా స్పెషల్ ఫంక్షన్స్, వ్రతాలు, పూజలు, ఫంక్షన్స్, ఈవెన్ ఒక తద్దినాన్ని కూడా ఆర్డర్ ఇస్తారు. అవును. ఇప్పుడు ఒక తద్దినం పెట్టినప్పుడు ఒక ఏడూరు తద్దినం అంటారు కదా, యానివర్సరీస్, వాటికి కూడా జనరల్గా ఏంటంటే ఇస్తారు. పెద్ద మనిషి ఫంక్షన్స్ కూడా ఇలాంటి ఐటమ్ ఆర్డర్ ఇస్తారు. సో మన సర్కిల్లో మనం రోజువారీ రిటైల్ చేసుకుంటూ మన సర్కిల్లో ఇలాంటి ఫంక్షన్స్ అంటే ఇక క్యాటరింగ్ అంటే క్యాటరింగ్లో ఈ టైప్ ఆఫ్ ఐటమ్ మన దగ్గరికి వస్తారు. అవును. మిగతా భోజనాలకి వేరే క్యాటరర్ దగ్గరికి వెళ్ళినా మనకంటూ ఒక స్పెషాలిటీ. సో మహిళలు చాలా బాగా దీన్ని చక్కగా చేసుకోవచ్చు. ఇంటి దగ్గర మొహమాటం లేకుండా ఇప్పుడు ఇవాళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ఎవరు ఏమనుకోవట్లేదు. ఇంట్లో బోటిక్ నడుపుతున్నారు కదా, అవును. తర్వాత ఇంట్లోనే చాలా రకాల హోమ్ బేస్డ్ బిజినెస్ చేస్తున్నారు కదా, పికిల్స్ పెడుతున్నారు కదా, కారపొళ్ళు పెడుతున్నారు కదా. సో ఆటోమేటిక్గా ఇలా ఎప్పుడైతే నీకు మనిషి దగ్గరికి ఒక సర్కిల్లోకి ఈ పండగ వంటలు ప్రతిరోజు పండగకి వస్తారో ఇంకా ఆటోమేటిక్గా వేరే బిజినెస్లు కూడా ప్రమోట్ అవుతాయి. గ్రేట్ సార్, ఒక మంచి ఐడియా. అండ్ చాలా మంది కూడా ఫుడ్ రిలేటెడ్ గా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో అది ఎవరికైనా కావచ్చు, వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి, ఇనిషియల్ గా నేను ఒక కొత్త రకంలో ఈ ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీలో రాణించాలి అనుకునే వాళ్ళకి సూపర్ ఐడియా అని చెప్తాను సార్. అవునమ్మా, అవునమ్మా. అండ్ అలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా పాసిబుల్ సార్? చేయదమ్మా, మన ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా, దాన్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకు తగ్గట్టుగా మనం దాన్ని టైలర్ మేడ్గా ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇంకా బ్రాండింగ్ ఎలాగైతే బాగుంటుంది, లోన్స్కి ఎలా వెళ్తే బాగుంటుంది, అదర్ టెక్నిక్స్ అన్ని కూడా మనం డీటెయిల్డ్గా మనం చెప్పగలుగుతాం. దీన్ని ఒక అద్భుతమైన బ్రాండ్గా తీసుకెళ్ళచ్చు. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.